హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువయ్యాయి. రాగల 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు 1 అడుగు మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. మూసీలోకి వరద నీరు పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం చేశాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు నిండుకుండలా మారాయి. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో జలమండలి అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రాగల 2-3 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ సూచనతో ముందస్తుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తారు. హిమాయత్ సాగర్ 1 గేటు 1 అడుగు మేర ఎత్తి 330 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్కు సంబంధించి 2 గేట్లను అడుగు ఎత్తి 226 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. జంట జలాశయాల నుంచి వదిలిన నీరు లంగరహౌస్ బాపు ఘాటు మీదుగా మూసీలోకి చేరింది. అక్కడి నుంచి జియాగూడ, పురాణపూల్, చాదర్ఘాట్, గోల్నాకా, ముసరాంబాగ్, నాగోలు వరకు మూసీలోకి వరద ప్రవాహం క్రమంగా పెరిగింది. మూసీలో వరద ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం చేశాయి. గేట్లు ఎత్తే ముందే 3 సార్లు సైరెన్ మోగించి పరివాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచనతో ఆయా శాఖల అధికారులు పరివాహక ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు. జంట జలాశయాల్లోని నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. 2002లో ఉస్మాన్ సాగర్లో గరిష్టంగా 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా మూసీ పరివాహక ప్రాంతంలో వరద నీరు పోటెత్తింది. 2023లో 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 2 గేట్లు మాత్రమే ఎత్తగా ప్రవాహం పెరిగితే క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.